ఈరోజు మనం రక్తహీనత అనీమియా గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ నీలిమ, ఊటుకురి హాస్పిటల్, గుంటూరు. ఇది మగవాళ్ల కన్నా ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. ఇది మనం ఎలా కనుక్కోవాలి అంటే, అలసటగా ఉండడం, తొందరగా అలసిపోవడం, 7-8 గంటలు నిద్రపోయి లేచిన తర్వాత కూడా మార్నింగ్ మనకు అలసటగా ఉండడం, తల తిరుగుతూ ఉండడం, కళ్ళ చుట్టూ నల్ల సర్కిల్స్ అంటే డార్క్ సర్కిల్స్ రావడం, డల్గా స్కిన్ ఉండడం, హెయిర్ ఫాల్, జుట్టు రాలిపోవడం, తర్వాత నెయిల్స్ చాలా బ్రిటిల్గా ఉండడం, అండ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకైతే కాన్సన్ట్రేషన్, లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మూడ్ స్వింగ్స్ ఉండడం, అండ్ హార్ట్ రేట్ ఎక్కువగా ఉండడం. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, మా హార్ట్ రేట్ మాకే వినిపిస్తూ ఉంది అని చెప్పి. టీనేజ్లో పిల్లలకి చాలా బాడీలో చేంజెస్ వస్తాయి. మజిల్స్ కానీ బోన్స్ కానీ ఆ టైంలో ఎదగడం వల్ల వాళ్ళకు చాలా ఐరన్ అవసరం. ఈ వయసులో వాళ్ళు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మీల్స్ స్కిప్ చేయడం, తినే ఆహారంలో ప్రోటీన్ చాలా తక్కువగా ఉండడం, ప్లస్ ఈ టైంలో పీరియడ్ స్టార్ట్ అవుతాయి. కొంచెం బ్లడ్ లాస్ వల్ల ఈ ఐరన్ డెఫిషియన్సీకి అది కూడా యాడ్ అవుతుంది. ఇది మనం సింపుల్ ల్యాబ్లో హీమోగ్లోబిన్ టెస్ట్ వల్ల కనుక్కోవచ్చు. తర్వాత B12 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, ఐరన్ ప్రొఫైల్ అనే టెస్ట్ కూడా చేసుకుంటే మనం ఈజీగా దీన్ని కనుక్కోవచ్చు. దీనికి 2 కారణాలు. ఒకటి, రక్తం పుట్టడమన్నా పుట్టట్లేదు, లేదా పుట్టిన రక్తం ఎక్కడన్నా పోతుంది. ఎందుకు పుట్టట్లేదు అంటే దీనికి 3 కారణాలు. ఒకటి, మన డైట్లో ఐరన్ తక్కువ ఉండడం, లేదా ఐరన్ బాగానే ఉంది బట్ మన బాడీ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోలేకపోవడం. మూడోది, వేరే హ్యాబిట్స్ వల్ల కూడా మనకి రక్తహీనత అనేది రావచ్చు.